హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే సాటర్డే రోజుని తీసిన వ్లాగ్ మాట అండి. అప్పటి నుంచి పోస్ట్ చేయలేదు. సాటర్డే రోజునైతే పిల్లల్ని ఆఫ్టర్నూన్ నుంచి పంపిస్తారు కదండి. ఇక్కడ మాకంతా కూడా బాగా వర్షాలుగా ఉన్నాయి. అందుకని మధ్యాహ్నం అయితే స్కూల్కి పంపిస్తారు మాట అండి. స్కూల్ నుంచి పంపించేశారు. పిల్లలు ఇంటికి వచ్చారంటే ఇంకా హడావడి కదండి. ఇంకా అందులోకి మధ్యాహ్నం స్కూల్ ఇంటికి పంపిస్తారంటే ఇంకా హడావడిగా ఉంటుంది వాళ్ళకి. ఇంకా చాలా అనుకోకుండా హాలిడేలా ఉండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. అలా అయితే మేము ముగ్గురం కలిసి ఇంటికి వచ్చామండి. పిల్లల్ని తీసుకుని నేను కూడా ఇంటికి వస్తే అయితే ఏమైనా చేసి పెడతాం వాళ్ళకి అనేసి ఇలాగ కొంచెం సేమియా చేశాను అన్నమాట అండి. సేమియా చేద్దామనేసి పక్కన అయితే పాలు పెట్టి సేమియాలు వేపుతున్నాను. ప్రొద్దుట అసలు ఈరోజు ఏం పని చేయలేదు మాట. ఇంట్లో పని ఏమీ అవ్వలేదు మాట అండి. అలా బద్ధకంగా ఉండి అలాగ వదిలేసి ఎక్కడిదక్కడ వదిలేసి షాప్కి వెళ్ళిపోయాను అనమాట అండి. పప్పు నానబెడదాం అనుకున్నాను. పప్పు అది కూడా నానబెట్టలేదు. ఇప్పుడైతే టైం 4 o'clock ఆ టైంకి మాట అండి. ఇది మళ్ళీ నైట్ రుబ్బేటప్పటికి నానదేమో అనేసి నైట్కి పెసరపప్పుతోటి పెసరట్లు వేద్దామనేసి పెసలు నానబెడుతున్నాను అనమాట అండి. ఇవి నానవు కదా అనేసి కొంచెం వేడి నీళ్ళు పెట్టి నానబెడుతున్నాను అనమాట. వేడి నీళ్ళు వేసాను. వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానతాయి అనేసి అంటారు కదా అని ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టడం. తర్వాత అయితే పాలు ఎక్కువ ఉండిపోయాను కదా. మార్నింగ్ అయితే పెరుగు తోడుపెట్టాను. కొంచెం నీళ్ళ తోడుకుందన్నమాట అండి. ఎప్పుడు కూడా ఇలాగే ఈ కుండలో తోడుపెడతాను పెరిగండి. బాగుంటుంది. కుండలో పెరుగు తోడుపెడితే చాలా బాగుంటుంది అన్నమాట. మార్నింగ్ ఇవన్నీ ఏమి క్లీన్ చేయక ఎక్కడెక్కడ వదిలేసానని చెప్పాను కదా. ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాను మటన్ షాప్కి. అందుకని అవన్నీ అయితే మట్టుకు అలాగా ఉండిపోయాయి మటన్. ఒక పూట పని చేయకపోతే పని అంతా అలా పెండింగ్లోనే ఉండిపోతుందండి. దానికి తోడు ఇంకా 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 అలా పెరుగుతూనే ఉంది. ఈ వర్షాల వల్ల ఏమో బట్టలు పైకి వెళ్ళి ఆరేసుకోవడానికి అది ఏమీ లేదు. బట్టలు అది ఏమీ ఆరట్లేదు మాట అండి. ఇవైతే ముందు రోజు వేసిన బట్టలు మాట. అవన్నీ అయితే తీసి గదుల్లో కూడా తాళ్ళు కట్టి గదుల్లో కూడా ఆరేస్తున్నాను అనమాట బట్టలు. పిల్లల్ని బట్టలు తీసుకోమని చెప్తే ఇంకోండి కబోర్డ్ అంతా లాగి పడిసేస్తూ ఉంటారు బట్టలన్నీ. బట్టలు మడతెట్టి మళ్ళీ కబోర్డ్ అంతా మొత్తం సర్దుకోవడమే సరిపోతుంది. బట్టలు ఎక్కడన్నీ కూడా. తర్వాత అయితే ఇంకోండి ఇదైతే బాల్కనీ, చిన్న బాల్కనీ మాట అండి. ఇది కిచెన్ దగ్గరే ఉంటుంది బాల్కనీ, చిన్న బాల్కనీ మాట. ఈ బాల్కనీలో ఏమో బట్టలు ఏమో ఎక్కువగా ఏం పట్టవండి ఎక్కువ ఆరేయడానికి. అందుకని మేడ మీదకి వెళ్ళి వేస్తుంటాను అన్నమాట బట్టలు. బయట అంతా వర్షాలుగా ఉన్నాయి కదండి. ఇంకా అందుకోసమని ఈరోజు అయితే ఇక్కడే వేసేద్దాం అనేసి మార్నింగ్ అయితే వాష్ చేసాను. ఆరబెట్టకుండా వెళ్ళిపోయాను మటన్ షాప్కి. ఏ పని చేయకుండా ఉండమంటే ఏ పని తప్పదు కదండి. అన్ని పనులు మనకు అలాగా పెండింగ్ ఉంటానే ఉంటాయి. ఆడవాళ్ళకి ఒక్క పూట పని చేయకపోయామంటే మన్నాడికి అది ఇంకా డబుల్ వర్క్ అయిపోద్ది అన్నమాట. ప్రొద్దుట కొన్ని గిన్నెలు ఉండిపోయాయి అన్నాను. అవి మళ్ళీ ఇప్పుడు ఇంకా సాయంత్రానికి ఇంకా బోల్డ్ గిన్నెలు అయిపోతాయండి. ఇంకా మధ్యాహ్నం తిన్నవి, సాయంత్రం స్నాక్స్ తిన్నవి ఇవన్నీ కలిసి మళ్ళీ ఇంకా ఎక్కువ పెరిగిపోతూనే ఉంటాయి. ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకోకపోతే ఇలాగే అయిపోద్ది కదండి. పొద్దుటైతే ఎందుకో నాకు అసలు చాలా బద్ధకంగా అనిపించి ఇంకెక్కడిదక్కడ వదిలేసి అయితే మటుకు షాప్కి వెళ్ళిపోయాను అనమాట అండి. ఈరోజు సేమియాలు అయితే సగ్గుబియ్యం వేయలేదండి. సగ్గుబియ్యం లేవు. సగ్గుబియ్యం లేకుండానే సేమియాలు చేశాను అనమాట. బాగానే వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి బట్టలు అది కూడా ఉన్నాయి అన్నాను కదా. సేమియా అది ఆఫ్ చేస్తే అయితే మటుకి బట్టలు మడతెట్టడానికి అయితే మటుకు వచ్చాను అనమాట అండి. ఉత్తప్పుడు అయితే అలా వదిలేస్తాం. ఒక పూట చేయకపోయేటప్పటికి ఇంకా ఒక పని చూసి ఇంకా అలా చిరాకు వచ్చి ఇల్లు అంతా మొత్తం చిరాకుగా అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి మూడ్ బాగుంటే మొత్తం పని అంతా ఒకసారి చేసేసుకుంటాం కదండి. అలాగే నేను బట్టలు ఇవన్నీ కూడా అయితే మట్టుకి మొత్తం మడత పెట్టేసుకుని ఎక్కడెక్కడ సర్ది పని అంతా అయ్యేటప్పటికే నాకు చాలా టైం పట్టిందిలేండి. ఆ గిన్నెలు తోముకుని బట్టలన్నీ మడత పెట్టి చేసేటప్పటికైతే చాలా టైం అయిపోయిందండి. 7 o'clock అలా అయిపోయింది అన్నమాట పని అంతా అయ్యేటప్పటికి. తర్వాత అయితే ఇంకోండి ఇలాగా కప్పుల్లో వేసి ఇచ్చేసాను అనమాట. పిల్లలకి తినడానికి వీలుగా ఉంటుంది కదా అని కప్పుల్లో అయితే వేసి పిల్లలిద్దరికి ఇచ్చేసానండి. తర్వాత ఈ పని అంతా అయ్యేటప్పటికి చాలా టైం అయింది అన్నాను కదా. అయ్యాక మా వారు కూడా షాప్ క్లోజ్ చేసి వస్తారన్నమాట అండి. ఇదైతే డిమార్ట్కి వచ్చామన్నమాట. తర్వాత అయితే మేము డిమార్ట్ ఇంత వర్షంగా ఉంది, అసలు జనం ఏమి ఉండరేమో, ఖాళీగా ఉంటుంది అనుకున్నానండి. కానీ ఖాళీ ఏమీ లేదు. చాలా వెహికల్స్ అది బయట అది చాలా జనం అది ఉన్నారు. బాగా రష్గానే ఉంది. ఏ వర్షంలో అన్నా ఎనీ టైం ఎప్పుడు కూడా ఖాళీ లేకుండా ఉండేది ఒక్క డిమార్ట్ మాత్రమేమో అనిపిస్తుంది అన్నమాట. బట్టల షాపులు ఇవన్నీ ఖాళీగా ఉన్నా ఈ డిమార్ట్ బట్టికి అసలు ఎప్పుడూ ఖాళీ ఉండట్లేదు అన్నమాట అండి.
ఎప్పుడు కూడా ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట డీమార్ట్ అయితే మట్టుకి. మేము డీమార్ట్ దగ్గరలోనే ఉంటామండి. డీమార్ట్ కొంచెం మాకు దగ్గరగానే ఉంటుంది అన్నమాట. డీమార్ట్ దగ్గరగా ఉంటుంది అనేసి మా వారైతే అస్తమాటికి నన్ను ఎటకారం ఆడుతూ ఉంటారన్నమాట. పోపు గిన్నె స్టవ్ మీద పెట్టి వెళ్ళి తాలింపులు కొనుక్కొని వచ్చేస్తావు, నువ్వు అలాగే చేస్తావు, అస్తమాటికి వెళ్ళిపోతున్నావు డీమార్ట్కి అని ఎటకారం ఆడతారన్నమాట. డీమార్ట్ పక్కనే ఉంటే మట్టుకు అస్తమాటికి వెళ్ళిపోతాం ఏంటండి, డబ్బులు ఉంటుందా, డబ్బులు ఉంటేనే కదా వెళ్ళగలం, పక్కనే ఉంది కదా అని వాళ్ళు ఏమైనా ఊరికనే ఇవ్వరు కదా, మనం డీమార్ట్ పక్కన ఉంటున్నాం కదా అనేసి. ఇదైతే చూడండి, ఇక్కడ ఏదో ఫెస్టివల్ స్పెషల్ అనేసి ఒక కౌంటర్ ఏదో పెట్టి ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారన్నమాట అండి. డీమార్ట్లో అయితే మంత్ ఎండింగ్కి అయితే ఫుల్గా ఉంటుంది అనుకుంటండి సరుకు అంతానే. ఏమో నాకైతే అలా అనిపించింది. ఎప్పుడెప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఖాళీగా ఉండేది, ఇప్పుడు అసలు ఏ ర్యాక్లు కూడా ఖాళీ లేకుండా ఫుల్ ఉందన్నమాట అండి ఐటమ్ అంతానే. మంత్ ఎండింగ్ అయితే ఫుల్గా సరుకు అంతా పెడతారు అనుకోండి. ఫస్ట్ తారీఖుల నుంచి బాగా ఎక్కువ శాలరీస్ అది వచ్చి ఎక్కువ వెళ్తారేమో మరి అందరూనే, అందుకని ఫుల్ రష్గా అయితే ఉందన్నమాట. ఇవన్నీ ఇక్కడ పూజ ఐటమ్ ఇవన్నీ పెట్టారు, వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి కదా అని అనుకుంటా ఫెస్టివల్ స్పెషల్ అని పెట్టారన్నమాట అండి. డీమార్ట్లో అయితే జనం అలాగే ఉన్నారండి, ఐటమ్స్ కూడా అలాగే ఉన్నాయి, చాలా రష్గా ఉంది, చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట. అయితే మా వారు ఎందుకు అలా అంటున్నారంటే అండి, లాస్ట్ టైం ఒకసారి దీపావళి రోజుని మధ్యాహ్నం నుంచి దీపావళి ఆయిల్ కొనుక్కోవడానికి వెళ్ళాలని డీమార్ట్కి వెళ్ళాను అనమాట అండి. సాయంత్రానికి ఏదోటి వంటలు చేయాలి కదా అని డీమార్ట్కి అయితే వెళ్ళాను అనమాట. అప్పటి నుంచి అది ఆ రోజు వెళ్ళి కొని తెచ్చుకున్నాను. ఆ రోజు ఆయిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. ముందు రోజు సాటర్డే అని మర్చిపోయాను. లాస్ట్ టైం అయితే సండే వచ్చింది దీపావళి, సాటర్డే కదా అని ఆయిల్ తీసుకోలేదు. అందుకోసమని అప్పటి నుంచి అలాగా వెటకారం ఆడుతూ ఉంటున్నారు అన్నమాట అండి. అస్తమాటగా అంటుంటే ఊరుకుంటామండి, ఊరుకోం కదా, ఎవరికైనా కోపం వస్తుంది. డీమార్ట్ దగ్గరగా ఉంటే మట్టుకు వెళ్ళిపోం కదా, అవసరమైనప్పుడే వెళ్తాం. ఈరోజు అయితే పిల్లలకి స్నాక్స్ అది లేవు, స్నాక్స్ అది తీసుకోవాలని అయితే వెళ్ళాను అనమాట అండి. వాటర్ బాటిల్స్ అయితే చాలా మోడల్స్ వచ్చాయండి. పక్కన మా వారు పక్కన నేను సేమ్ ఒకటే కలర్ ఒకటే మోడల్లో బాటిల్ తీసి అయితే చూస్తున్నాం అన్నమాట అండి. అదే చూపిస్తున్నాను అక్కడ మీకు. వాటర్ బాటిల్స్ ఫుల్ మోడల్స్ వచ్చింది కానీ చూసారా, సరుకు ఎక్కడికక్కడ కూడా అంతా కూడా ఫుల్ నిండిపోయి ఉన్నాయన్నమాట అండి. ఏ ర్యాక్లు కూడా ఖాళీ లేకుండా బాటిల్స్ అయితే మట్టుకు ఫుల్ బాగా వచ్చాయన్నమాట మోడల్స్. అదిని చాలా బాగున్నాయండి వాటర్ బాటిల్స్. అదిని అలా కాసేపు చూసి డీమార్ట్కి వెళ్ళామంటే అనుకున్నది ఒకటి, కొన్నాయి ఒకటేనండి. ఏది అనుకుని వెళ్తామో అది అసలు ఎప్పటికీ కొనం. అక్కడికి వెళ్ళాక మనం కొన్ని ఐటెం అంతా వేరుగా ఉంటుందండి. నేను వెళ్ళింది అయితే ఓన్లీ స్నాక్స్ కోసం, పిల్లలకి స్నాక్స్ అది కావాలా, కొద్దిగా సగ్గుబియ్యం లేవు, పల్లీలు లేవు అనేసి వెళ్ళానమాట అంతే. కానీ ఇంకా వేరే ఎక్స్ట్రాలు అన్నీ కూడా కొంటుంటామండి. ఇలాగ ఏదైనా డబ్బాలు ఇవన్నీ చూస్తే మటుకు చాలా సరదాగా ఉంటుంది. ఇక్కడైతే మా పిల్లలు అడుగుతున్నారు, ఏంటమ్మా ఏంటి ఆడుకుంటున్నారా అనేసి. ఇదంతా అప్పుడు నాకు నవ్వు వచ్చింది అనమాట. మనం అక్కడెక్కడ పడిసేసి వెళ్ళిపోతాం కదా సామాన్లు అన్నీ, వాళ్ళు ఇలాగా అన్నీ కూడా లెవెల్ చేసుకుని పట్టుకెళ్తున్నారు అనమాట అండి. మొత్తానికైతే డీమార్ట్ దగ్గర అయిపోయాక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి అయితే ఇందాక పప్పు నానబెట్టేసి వెళ్ళాను కదా మా సాయంత్రం అయితే, దానికోసం ఓన్లీ రుబ్బడమే చూపిస్తున్నాను లేండి మీకు, వేయడం గట్ట కాదు. ఇలాగ అల్లం పచ్చిమిర్చి మనం ఇలా పప్పులో రుబ్బేసుకుంటే అండి, రుబ్బేసుకునేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది మటన్ పిండిలోనే. తర్వాత విడిగా పీసెస్ అయితే తీసి పక్కన పెడేస్తాం కదా, ఇలాగైతే బాగుంటుంది అన్నమాట. ఓన్లీ అవే వేస్తే ఫస్ట్ నలగవు మటన్, పచ్చిమిర్చి అల్లం వేస్తే, దాంతోపాటు కొంచెం పప్పు కూడా వేస్తే ఫస్ట్ నలుగుతుంది. అది కొద్దిగా నలగనిచ్చాక అప్పుడు మిగతా పప్పు వేసుకోవాలన్నమాట అండి. ఇలాగైతే వేసి చూడండి ఒకసారి, పెసరట్లు అయితే మట్టుకి చాలా బాగా వస్తాయి అన్నమాట అండి. ఇది అంతా మనం ఇప్పుడు వాడేసుకోం కదండి, నెక్స్ట్ 2 days వరకు కూడా ఉంటుంది. ఎలా అంటే ఇలాగ మనం గట్టిగా కొంచెం తీసి పెట్టుకోవాలన్నమాట అండి. పల్చగా చేసి పెట్టుకుంటే బాగోదు, ఇలా గట్టిగా రుబ్బులా తీసి పెట్టుకుంటే అండి రుబ్బు మనం 2-3 days వరకు అన్నా వేసుకోవచ్చు అన్నమాట. అసలు ఏమీ స్మెల్ రాదు, పాడైపోతే ఏమవుదో, బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలా గట్టిగా తీసి పెట్టుకోవాలన్నమాట అండి. నేను కొంచెం గిన్నెలోకి అయితే అలాగా తర్వాత రోజుకైతే తీసి పెట్టేశాను. ఇప్పుడైతే వేయడానికి అయితే మట్టుకు ఒక గిన్నెలో తీసి వేసాను అన్నమాట అండి. ఇది క్యాస్ట్ ఐరన్ పాను మొన్నే తీసుకున్నానండి. ఇది ఎందుకో నాకు ఇంకా అవ్వలేదండి, సరిగ్గా రావట్లేదు అన్నమాట. ఇంకా సరిగ్గా అవ్వట్లేదు, దోశలు అది కూడా రావట్లేదు, నాన్ స్టిక్ పాన్లో వచ్చినంత బాగా రావట్లేదు. ఇది కొన్ని రోజులు అయ్యాక బాగా వస్తుంది అనుకుంటండి. ఇంకా అయితే మట్టుకి సీజనింగ్ అవ్వలేదు అనుకుంటా దీనికి ఇంకానే, అందుకని కొంచెం ఇంకా సరిగ్గా రావట్లేదండి. కొద్దిగా అంటుకుపోయినట్టు, దానికి అంటుకుంటున్నట్టు అలా వస్తుంది అన్నమాట.
దాన్ని చేస్తున్నాను, ఆయిల్ అది రాసి వాటర్ అది వేసి తుడిచి అలా చేస్తున్నాను, కానీ ఎందుకో ఇంకా రావట్లేదు అన్నమాట అండి. తర్వాత అయితే మేము అలాగే వేసుకుని టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేసి ఇవన్నీ మళ్ళీ సామాన్లన్నీ కొంచెం తీసి మళ్ళీ సర్దుతున్నాను అనమాట అండి. ఇవన్నీ అయితే తీసి ఎక్కడెక్కడ సర్దడానికి అయితే మట్టుకి ఇవన్నీ తీస్తున్నాను అనమాట అండి. అక్కడికి ఇష్టమైనవి అన్నీ కూడా వేసేలేదు, చాలా జాగ్రత్తగా సరే. పెద్ద ఏమీ లేవు, 2000 పైన అయిపోయిందండి వీటికి అయితే మట్టుకి. తర్వాత అయితే డబ్బా తెమ్మని స్నాక్స్ కొనుక్కున్నారు. ఇవన్నీ కూడా అయితే కేక్స్ ఇవన్నీ తీసుకున్నారు అనమాట. అవన్నీ అయితే డబ్బాల్లో అది వేసేసుకున్నాను అనమాట అండి. ఈ బాక్స్లు అది చూస్తే ఇప్పుడు చూడు ఆ బాక్సులు కొనేసుకోవాలని అనిపిస్తుంది. మా చిన్నబ్బాయి అయితే ఇంకోండి యాంగ్లర్స్ కొనమని చెప్పాడు. నాకైతే అసలు అంత ఐడియాయే లేదా యాంగ్లర్స్ కొనాలని. కొన్నాక ఇంటికి రాగానే అంగోండి అలాగా వాడు బట్టలు అయితే అలాగే వేసుకుంటాడట. వేసుకుని యాంగ్లర్కి తగిలించుకోవడానికని అలా వాటిని అయితే రాగానే సెట్ చేసేసాడు అనమాట అండి. బ్లేజర్లు అది తెచ్చేసి వేసాడు అనమాట. ఇంకో ఇంటికే కొనమన్నానని వేసి మరీ చూపించేసాడు అనమాట వెంటనే. అయితేనే బాగుందిరా, బాగా తెలివిగానే కొన్నావు అనేసి అనుకున్నాను అనమాట. నాకు అసలు అంత ఐడియాయే రాలేదండి అవి కొనాలా చెయ్యాలా అనేసి. పిల్లలే చాలా ఐడియాగా ఉంటున్నారు అనేసి అనుకున్నాను అనమాట. తర్వాత అయితే ఈ బాక్సులు తీసుకున్నాను కదా, ఇవైతే వెంటనే ఓపెన్ చేసి చూసేయాలనిపించేస్తుంది ఏదో చిన్న పిల్లల్లాగా. ఆ బాక్సులను చూసైతే 3 బాక్సులు 39 రూపాయలు అనమాట అండి. చిన్నవే పిల్లలకి ఏమైనా చిన్నగా స్నాక్స్ అది నేను స్కూల్లోకి వెళ్ళాక తింటారనేసి, ఒక్కొక్క రోజు తినకపోతే బాదం పప్పు ఇవన్నీ వేస్తాను అనమాట. అవి తింటాడనేసి ఇలాగా బాక్సులు అయితే తీసుకున్నాను అనమాట అండి. ఇవి అనుకోండి వెంటనే ఓపెన్ చేసి చూసేసుకోవాలి ఈ డబ్బాలో ఇలాంటివి అయితే అండి. ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి ఇవన్నీ చూసుకోవడం వల్ల. ఇది కూడా అంతే, 2 బాక్సులు 39 రూపాయలు అనమాట అండి. మూతలు ఎలా ఉన్నాయి ఏంటనేసి తీసి వెంటనే ఓపెన్ చేసి చూసేసుకుంటున్నాను అనమాట. ఇదైతే కొంచెం లూజ్గా ఉన్నట్టు అని అనిపించింది అనమాట. ఇంతేంటి వీడియో. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.